నమస్తే and welcome to Hit TV. ఎన్డీఏ కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. తన భర్త ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎన్డీఏ కూటమి నెల్లూరు ఎంపీ అభ్యర్థి కోవూరులోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి మైథిలి థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ ఆఫీసులో నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అయితే ఈ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. టీడీపీ వైసీపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు విలేకరులు స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు ఇరు వర్గాల వారిని అక్కడి నుంచి పంపివేసి ఈ పరిస్థితులను చక్కదిద్దారు. అందరికీ నమస్కారం. ఇంతమంది తెలుగుదేశం నాయకులు బీజేపీ నాయకులు జన సైనికులు నాయకులు కోవూరు ప్రజల మధ్య నామినేషన్ వేయడం భగవంతుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ అభిమానం చూస్తే కోవూరు విజయం ఖాయమని అనిపిస్తుంది. అలాగే కోవూరి అభివృద్ధి కూడా ఖాయమని చెప్పి అనిపిస్తుంది. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా ఈరోజే నామినేషన్ వేయడం జరిగింది. దానికి మీరందరూ ప్రజలు ఆశీస్సులు కావాలని, అదేవిధంగా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించాలని, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించాలని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.